నమస్తే అందరికీ, నా పేరు పవన్. సెప్టెంబర్ 17th బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి ఈరోజు మాట్లాడడానికి వచ్చాను. మాట్లాడే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా నోటిఫికేషన్ మొత్తం వస్తాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేయండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో మనం ఎపిసోడ్లోకి వెళ్తే కనుక మణికంఠ యష్మి వద్దురా, నన్ను వద్దురా స్వామి, పట్టుకోకరా, హక్ చేసుకోకరా అంటే ఈ మణికంఠ ఏంటో ప్రేమ కామాందులాగా ఎరడు ఏంటో తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని వెళ్ళి హక్ చేసుకోవడం, ప్రతి ఒక్కరిని వెళ్ళి కిస్సులు ఇవ్వడం చేస్తున్నాడు. యష్మి అద్దం ముందు కూర్చొని చూసుకుంటూ ఉంటుంది, ఏదో మాట్లాడుకుంటూ. సో బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి సడన్గా వెళ్ళి హక్ చేసుకుని ప్లీజ్ రా, సారీ రా, అదిరా ఇదిరా అని మాట్లాడతాడు, వదిలేస్తాడు అని సరే అని చెప్పుద్ది. అయినా సరే మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి మళ్ళీ హక్ చేసుకుని ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఐఎమ్ సారీ అది ఇది అని మాట్లాడతాడు. యాష్మి నాకు వద్దురా స్వామి, నువ్వు మాట్లాడకరా, నన్ను హక్ చేసుకుని నాకు ఇష్టం లేదు అలా చెప్తున్నా సరే అతను హక్ చేసుకోవడం ఏంటో. ఈ లవ్ స్టోరీలు స్టార్ట్ అయినాయి కొత్తగా, ఈరోజు బాగా ఎస్టాబ్లిష్ అయ్యమంట ఈ లవ్ స్టోరీస్ ఏంటో. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, 3 జంటలు అనమాట. ఆ 3 జంటలు ఎవరు అనుకున్నాం, మణికంఠ, యాష్మి అండ్ సోనియా, పృథ్వీ, నిఖిల్, సీత. వీళ్ళు కొత్తగా తయారయ్యారనమాట. కానీ వీళ్ళదేం పెద్ద సరదా కోసం చేస్తున్నారు అనిపించింది. కానీ నిఖిల్, సీత, పృథ్వీ, సోనియా, వీళ్ళు మణికంఠ, యాష్మి అయితే కనుక వీళ్ళు రామాయణ ప్రేమణాలు చూడలేకపోతున్నాం. అంటే మణికంఠ యాష్మి టీంలో అయితే కనుక యష్మికి అసలు లేదు. మణికంఠ ప్రతి ఒక్కరి మీద పడిపోతా హక్ చేసుకుంటున్నాడు. కానీ సోనియా, పృథ్వీ అయితే కనుక వామ్మో, వాళ్ళ సాంగ్లు ఏంటో, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో నాకేమైతే అర్థం కావట్లేదు. సరే ఈ అన్నందుకు గేమ్లోకి వెళ్ళిపోదాము. గేమ్లో వెళ్తే కనుక ఈరోజు రేషన్ టాస్క్లు మొదలు పెట్టేశాడు అనమాట. ఆ రేషన్ టాస్క్లు ఏంటని చెప్పేసి 3 టాస్క్స్ పెట్టాడు. ఆ 3 టాస్క్స్ కొంచెం మీకు చెప్తాను, ఎవరిది మిస్టేక్, ఎవరిది కరెక్ట్గా గేమ్ ఆడారని చెప్పేసి. ఫస్ట్ గేమ్ ఫోటో పెట్టు ఆగేటట్టు. అంటే 2 క్లైన్స్ ఉన్నాయి కదా, 2 క్లైన్స్ నిఖిల్ టీము, అభయ్ టీము. ఆ స్టాండ్స్ ఉంటాయి ఫ్రంట్. ముందుగా ఆ స్టాండ్స్లో ఎవరైతే టీమ్ లీడర్స్ ఉన్నారో ఆ టీమ్ లీడర్ ఫోటోలు ఫుల్గా ఫిల్ చేసేయాలి. ఒకరికొకరు ఫోర్స్ చేసుకుంటూ పీకేసుకుంటూ చేసుకోవాలి. కొట్టుకోవడం అనేది లేదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నిఖిల్ టీం నుంచి పృథ్వీ, అభయ్ టీం నుంచి నబీల్ వెళ్ళారనమాట. కానీ ఇక్కడ నబీల్ బుక్లో రూల్స్ ఉన్నట్లుగా ఆడాడు. పృథ్వీ అయితే కనుక చాలా ఎమోషన్ అయిపోయి ప్రతిదానికి పెట్టలేకపోతున్నానే ఫోటోలు లాగేస్తున్నారని చెప్పేసి ఉత్తిన ఎమోషన్ అయిపోయి కింద గుద్దేసుకొని పట్టేసుకోవడం, కింద పడిపోవడం అట్లాంటివి చేశాడనమాట. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4-5 సార్లు అదే రిపీట్ అయింది. వద్దురా, పట్టుకొని పిలుస్తూనే ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పృథ్వీకి చాలా ఆవేశం దాటితే గేమ్ ఎక్కువ ఆడలేరు, విన్ అవ్వలేరు. ఇట్లా కంటిన్యూగా ఆవేశంగా ఆడుకుంటూ వెళ్ళామనుకో ప్రతి గేమ్ కూడా ఓడిపోకుంటూ వస్తాడు. సో ఓడిపోతే ఏముంటుంది, 2 వారాలు 3 వారాలకు బయటకు వెళ్ళిపోతారు. సో ప్రతి కూడా బిగ్ బాస్లో ఆవేశంగా ఆడకూడదు. ఇది ఇలా జరిగింది. సో ఇప్పుడు విన్ అయింది వచ్చేసి అబ్బాయి టీం విన్ అయింది. నబీల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఆడాడు, ఫోకస్డ్గా ఆ గేమ్స్ రూల్స్ మొత్తం విన్నాడు. ఆ గేమ్స్ రూల్స్ ప్రకారమే గేమ్ ఆడాడు. సూపర్. నబీల్ ఈ గేమ్లో తోపు గేమ్ ఆడాడు, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి సెకండ్ గేమ్. ఇప్పుడు దాకా కొట్టుకున్నారు, కింద పడ్డారు, మీద పడ్డారు కదా. నెక్స్ట్ ఇమీడియట్గా యాక్షన్ స్టోరీ నుంచి లవ్ స్టోరీస్ వచ్చేసాయి. అమ్మా, చెప్పే కదా ఇంత నిఖిలును సీత గురించి మాట్లాడుకోవడం అండ్ సీత అదేంటి ఫ్లట్టింగ్ చేయడం గురించి మాట్లాడుకున్నారనమాట. సీతని నేను ఒక్కదానే ఫ్లట్టింగ్ చేస్తానని చెప్పేసి నిఖిల్ అంటాడు. సీత అంటది నన్ను ఒక్కదానే కాదు అందరిని చేస్తున్నాను నువ్వు నాకులాగా అని చెప్తే అందరిని పిలిపించి మాట్లాడి ఎవరిని నేను ఫ్లట్టింగ్ చేయట్లేదని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ పరంగా చూసుకుంటే చాలా ఫన్నీగా వెళ్ళింది నిఖిలును సీత. అంటే నిఖిల్ అనేది సరే పెద్ద కావాలని అమ్మాయి మీద లవ్ సంథింగ్ అట్లాంటివి ఏమీ లేదని క్లియర్ అర్థమైపోతుంది, ఆడియన్స్ కూడా అర్థమైపోతుంది సరదాగా చేసిందని చెప్పేసి. కానీ ఇక్కడ సోనియా, పృథ్వీది మాత్రం బాబోయ్ ఈ ప్రేమాయణం చూడలేకపోయాం అసలు. ఆ ప్రేమాయణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడితే హక్ చేసుకోవడం, ఏదన్నా అయిపోతే గబుక్కుని వెళ్ళిపోవడం, కేరింగ్ చేయడం, ఎత్తుకుని డాన్స్లు వేయడం, తిప్పడం, ఈ ప్రేమాయణాలు ఎక్కువైపోయినాయి. బిగ్ బాస్ కావాలని చేపిస్తున్నాడా ఈ ప్రేమాయణాలు నడిపితే కనుక కొంచెం రేటింగ్ వస్తుందని చెప్పేసి, లేదా వీళ్ళు ఎమోషన్లో ఒంటరిగా ఉండి ఇలా కనెక్ట్ అయిపోతున్నారు, అయితే అది అయితే అర్థం కావట్లేదు. సో ఈ ప్రేమాయణాలు అయితే కనుక ఇలా జరిగినాయి. నెక్స్ట్ ఇంకొక సెకండ్ గేమ్ పెట్టాడు అనమాట. నత్తలా సాకు 1 వదలకు. అంటే నత్తలా డ్రెస్సులు వేశారు. 2 టీంలు ఉన్నాయి కదా, నిఖిల్ టీం, అబ్బాయి టీము. సో నిఖిల్ టీం నుంచి నిఖిల్, సోనియా వచ్చారు. అబ్బాయి టీం నుంచి పృథ్వీ అండ్ ఆదిత్య అండ్ తన పేరేంటి, పేరు మర్చిపోతారేంట్రా, ఆదిత్య అండ్ ప్రేరణ, వీళ్ళిద్దరు వచ్చారనమాట. సో వీళ్ళిద్దరు నత్తలు అంటే పడుకుని
క్యాబేజీలు ఉంటాయి, ఆ క్యాబేజీలు హెడ్తో రొటేట్ చేసుకుంటూ ఎండ్ వరకు తీసుకెళ్ళాలన్నమాట. ఈ గేమ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫెక్ట్గా ఆడింది మాత్రం నిఖిల్. సూపర్, చాలా బాగా ఆడాడు. అండ్ సోనియా ప్రేరణ అయితే కనుక లేడీస్ కాబట్టి వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళ నార్మల్గా ఉంటుంది కాబట్టి పక్కన పెట్టు. ఆదిత్య పోల్చుకుంటే కనుక ఆదిత్య కొంచెం ఏజ్ ప్రాబ్లం వల్ల అలా ఆడలేకపోయాడు నాకు అర్థమైంది. కొంచెం స్లోగా మూవ్ అవ్వలేకపోతున్నాడు, కొంచెం వెయిట్ వల్ల తెలియదు, మూవ్ అవ్వలేకపోతున్నాడు, హెడ్తో రొటేట్ చేయలేకపోతున్నాడు. సో అలా స్లోగా ఆడడం వల్ల నిఖిల్ టీమే విన్ అయింది. బట్ ఈ గేమ్లో పెర్ఫార్మెన్స్లో నిఖిల్ అయితే కనుక చాలా బాగా ఆడాడు, సూపర్ అసలు. నెక్స్ట్ థర్డ్ గేమ్ బోరని కొట్టు రేషన్ పట్టు. ఈ బోరని కొట్టు రేషన్ పట్టు అనే గేమ్లో విన్ అనేది నాకైతే కనుక అబాయ్ టీమే విన్ లెక్క. ఎందుకంటే ప్రతి ఒక్క గేమ్ రూల్స్ ప్రకారం చూసుకుంటే కనుక, ఎందుకంటే ఎవరి మీద అయితే బెలూన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్ అనేట్ లెక్క అనమాట. సో నిఖిల్ బాడీ మీద ఒక బెలూన్ కూడా ఉంటుంది, మొత్తం పగల కొట్టేస్తాడు. కానీ అక్కడ ఏంటంటే రూల్స్ కొన్ని అతిక్రమించారనమాట, క్రాస్ చేశారు. అదేంటి, బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ దాటేసి అబ్బాయి వెళ్ళిపోయి బార్డర్ దాటేసి ఆడడం. నెక్స్ట్ వచ్చేసి గేమ్ పాస్ అని చెప్పిన తర్వాత కూడా అబ్బాయి స్టిక్ ఇరిగిపోయినా సరే 2 చేతులతో కొట్టి బెలూన్స్ పక్కన కొట్టడం. సో అలా దానివల్ల కొంచెం మిస్ మ్యాచ్ అయింది. సో ఈ అన్నిటిని కన్సిడర్ చేసి సోనియా శక్తి టీంకి అంటే నిఖిల్ టీంని విన్ అయ్యేట్టుగా ప్రకటించిందనమాట. సో 3 గేముల్లో 2 గేములు నిఖిల్ టీమే విన్ అయింది, అంటే శక్తి టీము. కానీ ఈ థర్డ్ గేమ్లో కనుక ఫస్ట్ గేమ్లో క్లియర్ తెలిసిపోతుంది, చాలాసార్లు పోలయ్యాడు. ఇది ఫొటోస్ పెట్టడంలో నబీల్ చాలా బాగా ఆడాడు, పృథ్వీ ఫెయిల్ అయ్యాడు, అది ఓకే ఒప్పుకుంటా. కానీ ఇది లాస్ట్ గేమ్, థర్డ్ గేమ్ మాత్రం నిఖిల్ అయితే కనుక ఆడాడు. కానీ స్టిక్ వెంటనే ఇరిగిపోవడం వల్ల అతను కొన్ని బెలూన్స్ పగలగొట్టలేకపోవడం. సో ఇన్ని మిస్ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి సోనియా డిసిషనే కరెక్ట్ అనిపించింది లాస్ట్కి. మీరేమనుకుంటున్నారో డిసిషన్ అనేది కమెంట్ అయితే చేయండి. సో ఇది ఈరోజు అయితే ఇలా జరిగింది. రామాయణాలతో పాటు ప్రేమాయణాలు కూడా ఎక్కువ జరిగాయి అనమాట. ప్రేమాయణాలు ఇంకా కంటిన్యూ అవుతాయా, ఇంకెక్కడ వరకు వెళ్తాయో చూద్దాం మనం కూడా. కానీ ప్రేమాయణాలు ఉంటే కదా ఆడియన్స్ కూడా కొంచెం మంచి కిక్ వచ్చేది. సో మనం కూడా చూద్దాం ఎప్పటి వరకు ఈ ప్రేమాయణాలు సాగిస్తారో బిగ్ బాస్ అనేది. సో ఇది ఈరోజు జరిగింది. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నోటిఫికేషన్ మొత్తం వస్తాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేయండి, డెఫినెట్గా మర్చిపోకండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.